సింపుల్ సార్. ఈ బిజినెస్ అనేది అందరికీ అవసరమైనదే. ఓకేనా? ఆ తర్వాత ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేసుకునే ఒక మంచి ఇన్కమ్ సోర్స్ బిజినెస్ అనేది. ఓకే. సో మీరు వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి విన్నామంటే మనకే అర్థమైపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీశైలం. ఆర్మీలో 17 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ఆర్మీని వద్దనుకొని ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. ఆఫ్టర్ సర్వీస్ అయిన తర్వాత వచ్చేసి ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్లో 30,000 టీం అయిపోయారు. అండ్ దాదాపు 15 ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చాం. 1.5 crores దాకా ఇన్కమ్ తీసుకున్నాం. అండ్ ఈరోజు మంచి ఫ్యూచర్. బెంగళూరులో వచ్చేసి మంచి లైఫ్ స్టైల్లో ఇక్కడే సెటిల్ అయిపోయాం బెంగళూరులో. సో ఇప్పుడు అనుకోలేదు ఇలాంటి లైఫ్ స్టైల్ దొరుకుతుంది, ఇలా ఉంటుంది లైఫ్ అని ఎప్పుడు అనుకోలేదు. అలాంటి జీవితం అనేది దొరికింది బికాజ్ ఆఫ్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ వల్లనే ఇలాంటి ఛాన్స్ వచ్చింది. సో నేను అనుకుంటున్నాను మనకు కూడా ఈరోజు ఎవరైతే మీటింగ్ వింటున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ బిజినెస్ అవసరం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో క్వైట్ సీరియస్ సార్. కొంచెం సీరియస్గా వినండి. నెగ్లెక్ట్ చేయకుండా ఏముందిలే అనకుండా కొంచెం సీరియస్గా విన్నామంటే మీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది. సార్ రెడీ? ప్లాన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. మన ప్రజెంటేషన్లోకి వెళ్తున్నాం సార్. దయచేసి ఇంకా ఎవరైనా టీవీలు కానీ పిల్లలు కానీ ఉంటే కొంచెం అవాయిడ్ చేసేసి ప్లాన్ వినడానికి రెడీ అవుతున్నారు అనుకుంటున్నాను. రెడీనా సార్? స్క్రీన్ వచ్చిందా? కనబడుతుందా? ఎస్ సార్. ఓకే సార్. వెల్కమ్ సార్, మీకు అందరికీ స్వాగతం. ఇక్కడ చూడండి సార్, జస్ట్ వెరీ ఇంపార్టెంట్ సార్, ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ మనకు ఈ బిజినెస్లో ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ. ఎడ్యుకేషన్ అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ఎడ్యుకేషన్ కాదు సార్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ మన ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి అలాంటి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అండ్ హెల్త్ ఉంటుంది ఈ బిజినెస్లో, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. ప్లస్ ఫ్యాషన్, మనకి ఏవైతే రోజు రోజుకు మోడర్నిటీ అనేది పెరిగిపోతుంది, ఆ మోడర్నిటీ కూడా ఈ బిజినెస్ ద్వారా మనం తీసుకోవచ్చు. తర్వాత టెక్నాలజీ కూడా డెవలప్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. మనం ఏ విధంగా మనం టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలనేది. అండ్ తర్వాత సేఫ్టీ సార్, ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఈరోజు రేపు. సో అలాంటిది కూడా మనకు బిజినెస్లో దొరుకుతుంది. సో నేనేమంటున్నానంటే ఈ 5 సెక్టార్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ, ఈ 5 సెక్టార్లు ప్రతి మనిషికి, ప్రతి ఫ్యామిలీకి అవసరం. సో మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో, ఎక్కడైతే పని చేసే దగ్గర ఈ 5 సెక్టార్లు ఉన్నాయా లేవా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఎక్కడ కూడా ఈ 5 సెక్టార్లు ఉండవు. ఏదైనా ఒకటి ఉంటుంది కానీ అన్ని సెక్టార్లు అయితే ఒక దగ్గర ఉండవు. కానీ మనకి బిజినెస్లో ఏముంటుందంటే అన్ని సెక్టార్లు ఒకే దగ్గర ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, వన్ వే టువర్డ్ సక్సెస్ ఇస్ టు బిలీవ్ ఇన్ బీయింగ్ సక్సెస్ఫుల్. వీఆర్ హియర్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్. ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా ఏమైందంటే మనం బిలీవ్ చేస్తే ఇక్కడ సక్సెస్ కావచ్చు. బిలీవ్ చేయాలనా లేదనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిలీవ్ చేస్తే మనకు, మన ఫ్యామిలీకి హెల్త్ అండ్ వెల్త్ రెండూ దొరుకుతాయి సార్ ఇక్కడ. ఓకేనా? అది ఎలా అని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు కనబడుతుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ సర్వే. యావరేజ్ అమౌంట్ రికార్డ్ ఫర్ లివింగ్ పర్ మంత్. ఒక కుటుంబానికి ఒక నెలకు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది సార్, మేము చెప్పట్లేదు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే 1950లో 1950లో ఒక మనిషికి ఒక 20 రూపీస్ ఉంటే ఒక కుటుంబం గడిచేది. ఒక కుటుంబానికి ఎంత? 20 రూపాయల శాలరీ ఉంటే ఆ టైంలో గడిచిపోతూ ఉండే 1950లో. ఆ 1970లో ఏమైంది? 200 రూపీస్ అయింది, ఒక జీరో పెరిగింది. 1990లో ఏమైంది? 2000 రూపీస్ అయింది, మళ్ళీ ఒక జీరో పెరిగింది. 2010లో ఏమైంది? మళ్ళీ ఒక జీరో పెరిగింది, 20,000 అయింది. మళ్ళీ 2030 వచ్చే వరకు ఎంత ఉండాలి? 2 lakh రూపీస్ ఉండాలి. కరెక్టా? సో 2 lakh రూపీస్ అనేది 2030 వరకు ఎంతమంది శాలరీ తీసుకోగలుగుతాం మనం? శాలరీ అయినా సరే, వేరే మనం ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ ద్వారా అయినా సరే ఇది తీసుకోగలుగుతామా లేదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి సార్. ఇది నిజమేనా? ఇది తప్ప? ఒకసారి మనమే అనలైజ్ చేసుకోవచ్చు. ప్రతి 20 సంవత్సరాలకు ఒక జీరో పెరుగుతూ పోతుందా లేదా? 100% పెరుగుతుంది సార్. మీరు చూసుకుంటారంటే దీని ఖచ్చితంగా పెరుగుతూ పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఆ విధంగా 2030 వరకు మరి మీరు ఈ టైంతో పాటు ఉన్నారా? ఆర్ యు విత్ ద టైమ్ అంటున్నారు. ఈ టైంతో పాటు మన ఇన్కమ్ పెరుగుతుందా?
పెరగట్లేదు. మనం వెనుకబడిపోయాం. ఎందుకు వెనుకబడిపోయాం అంటే ఆఫ్టర్ 2010 2010 తర్వాత టోటల్ డెవలప్మెంట్ అయి కానీ తర్వాత టెక్నాలజీ కానీ మనకన్నా స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోయినాయి. మనం వెనుక ఉండిపోయినాం. సో అందుకోసం ఒక మనిషి ఎంత శాలరీ తీసుకోవాలో అంత శాలరీ తీసుకోలేకపోతున్నాడు. అందుకోసం మనం వెనకబడినాం సార్. సో మరి ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వార్నింగ్ లాంటిది మన లైఫ్లో. ఓకేనా? మనం ఏం చేసినా చేయకపోయినా కూడా ఇది పెరుగుతూనే ఉంటుంది. సో మన ఇన్కమ్ ఎలా పెంచుకోవాలనే దానికి ఈరోజు మీకు ఒక ఆప్షన్ చెప్తున్నాను సార్. అందుకోసమే ద గ్రేట్ కంపెనీ సేఫ్ షావ్ కంపెనీ ఈరోజు మన దగ్గరికి వచ్చింది సార్. టోటల్ కంపెనీ పూర్తి పేరు సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, కంపెనీ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది, జానక్పూరి న్యూఢిల్లీలో ఉంటుంది. 25 సంవత్సరాలు కంప్లీట్ బై 26 ఇయర్ ఈ సంవత్సరం కంపెనీ ఇది కొత్తగా మనకు అడుగు పెట్టబోతుంది. అండ్ ఈ సంవత్సరం మార్చి 22కు ఈ నెల మార్చి 22కు 1,00,000 మందితోనే మీటింగ్ జరుగుతుంది సార్. ఆ మీటింగ్ టోటల్ మనకు ఇండియాలో ఎవరైతే ఉన్నారో అందరూ మినిస్టర్స్, చాలామంది మినిస్టర్స్, మిగతా సెలబ్రిటీస్ చాలామంది అటెండ్ అవుతున్నారు సార్. మీరు వినండి ఒకసారి. ఈ 1,00,000 మందితోనే ఒక మీటింగ్ చేస్తున్నారంటే ఇది మళ్ళీ ఎంత పెద్ద కంపెనీ అయి ఉంటుంది, ఎంత పెద్ద ఆపర్చునిటీ అయి ఉంటుంది, అండ్ గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు మనకు. అర్థమవుతుందా సార్? అలాంటి కంపెనీ అనేది మనం కొంచెం సీరియస్గా వింటే మనకు అర్థమవుతుంది సార్ ఎంత మంచి ఆపర్చునిటీ అనేది మనకు దొరికింది అనేది. ఓకే, ఇక్కడ చూడండి సార్. వీళ్ళు సార్ మనకి ఈ కంపెనీ స్థాపించిన వాళ్ళు ద గ్రేట్ డైరెక్టర్స్ అన్నట్లు రాజు ఆనంద్ సార్, రజత్ వర్మ సార్, హరీష్ సోంది సార్, సిద్ధార్థ్ సేగల్ సార్ అండ్ రాజ్పాల్ అరోరా సార్. వీళ్ళందరూ ఇండియన్స్, ఎవరు కూడా బయట దేశం నుంచి లేరు. ఎందుకంటే కంపెనీ ఇండియా కంపెనీ. ఓకేనా సార్? ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరు సార్. ఈస్ట్, నార్త్, సౌత్ అన్ని స్టేట్ల నుంచి మనుషులు ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళు ఒకే స్టేట్ వాళ్ళు ఎవ్వరు లేరు సార్. ఈ విధంగా వీళ్ళందరూ కొంతమంది కలిసి ఇంత పెద్ద కంపెనీని డివైడ్ చేశారు. అండ్ వీళ్ళేంటంటే వీళ్ళ లక్ష్యం ఒకటి, స్వదేశీ వస్తువులు వాడుకోవాలి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. మన వస్తువులు మనం వాడుకోవాలి, మన సంపాదన మన దగ్గరే ఉండాలి. ఇది వీళ్ళ ప్రాజెక్ట్ సార్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ కంపెనీ మనకి ఏ విధంగా వర్క్ చేస్తుందంటే మీకు తెలిసే ఉంటుంది సార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా ఈ కంపెనీ కూడా ఇండియన్ బ్రాండ్స్తోనే టైఅప్ అయింది. ఇండియన్ బ్రాండ్స్తోనే మాత్రమే టైఅప్ అయింది సార్. ఇవన్నీ ఇండియన్ బ్రాండ్స్. మనకేంటంటే బయటి బ్రాండ్స్ అన్ని తెలుస్తాయి తొందరగా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి తెలుస్తుంది. ఈ కంపెనీ చేస్తే ఇండియన్ బ్రాండ్స్తో అటాచ్ అయింది. అలాంటి మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు. రిలయన్స్ మీకు తెలుసు అనుకుంటాను, రేమాండ్స్ తెలుసు అనుకుంటాను, గ్రాడో తెలుసు అనుకుంటాను. ఓకేనా సార్? ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ మనకు తెలిసినవన్నీ ఉంటాయి, మనకు తెలియనివి కూడా ఉండొచ్చు. ఎందుకంటే అన్ని బ్రాండ్స్ మనం యూజ్ చేయం కాబట్టి. ఓకే, ఈ బ్రాండ్స్తోనే కంపెనీ టైఅప్ అయి వర్క్ చేస్తుంది ఈ వస్తువులన్నీ. ఓకే, ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సార్. ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్గా ఉంటాయి. మనం యూజ్ చేసినప్పుడే దాని వాల్యూ మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి ఈ కంపెనీలో అంటే ఫ్యాషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, కిచెన్ వేర్కి సంబంధించిన వెల్నెస్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్, గ్రోసరీ, స్పిరిచువల్ అండ్ ఎడ్యుకేషనల్. అన్ని రకాల వస్తువులు అంటే ఒక ఫ్యామిలీకి ఏమేం కావాలి, ఒక మనిషికి ఏమి మ్యాండేటరీ ఏంటి, ఆ వస్తువులన్నీ మనకి కంపెనీలో మనకు దొరుకుతాయి సార్. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తానంటే మనం ఈ వస్తువులన్నీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నామా లేదా చూడండి. ఈ వస్తువులన్నీ బయట కొంటున్నాం, బయట కొనేసి యూజ్ చేస్తున్నామా లేదా చూడండి. ఇవి ఆల్రెడీ మనం పర్చేజ్ చేస్తూ ఉన్నాం, కొంటా ఉన్నాం. ఓకేనా? హెల్త్ కేర్ కానీ ఇక్కడ ఈ ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హెవీ వెయిట్ కానీ, వెయిట్ తగ్గడానికి, వెయిట్ పెరగడానికి టోటల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా, ఎలాంటి వచ్చేసి మనకు ఏ మెడిసిన్ వాడకుండా జస్ట్ చెట్ల మందుల ద్వారా, ఫ్రూట్స్ ద్వారా మనకు మెడిసిన్ తయారు చేసి ఇస్తారు సార్. అలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి సార్. అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి లేడీస్ కావాల్సిన ప్రొడక్ట్స్ అండ్ దగ్గు కోసం ఏదైనా కూడా అన్ని రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. ఇవి యూజ్ చేస్తే 100% ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం బతికేయచ్చు. షుగర్ 300, 400 షుగర్ ఉన్నా కూడా షుగర్ తగ్గించుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, టాబ్లెట్ యూజ్ చేయకుండా. అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, తర్వాత సోపు, షాంపూ, పేస్ట్ ఇవన్నీ వాడతామా లేదా మనం? అన్నీ వాడతాం సార్. అదే ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. అండ్ మనకు ప్లస్ పాయింట్ ఏంటి, టోటల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఇవి కూడా ఉన్నాయి. తర్వాత చూడండి, ఈ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నాం మనం. లేడీస్ అందరూ పర్సనల్ కేర్ ఐటమ్స్ అన్నీ వాడతారు, ఇవి కూడా ఉన్నాయి. అండ్ తర్వాత ఇవి కూడా ఉన్నాయి, సాక్స్లు. ఇవి వాడమా సార్? బాత్రూమ్ ఐటమ్స్ అండ్ మనం వచ్చేసి కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ వాడుతున్నామా లేదా? బెడ్షీట్ కానీ, సాక్స్లు కానీ, మనం అంటే హార్పిక్ కానీ అవి ఇవి వాడతాం. ఈ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే ఒక ఇంటికి ఏమేం కావాలి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. కిచెన్ వేర్స్ మనకు తెలుసు, ఎన్ని రకాల కిచెన్ వేర్స్ వాడతాం. చిన్నపిల్ల స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి స్పూన్లు, స్పోర్క్ అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి సార్.
ఇవి కూడా దొరుకుతాయి. అండ్ మసాలా ఐటమ్స్ అన్ని రకాల కాంటిమెంట్స్, టీ పౌడర్, కాఫీ పౌడర్, అన్ని రకాల కాంటిమెంట్స్ కూడా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వస్తువులన్నీ మనం ఆల్రెడీ ఎక్కడో దగ్గర కొంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తానంటే ఈ దీంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, ఇక్కడ కొంటే ఏంటి, అక్కడ కొంటే ఏంటి, ఆ బెనిఫిట్స్ కోసం నేను చూపిస్తున్నాను సార్. ఓకే. ప్రతి ఒక్క ఐటమ్స్ వంట నూనె కానీ అన్ని రకాల వస్తువులు సార్. ట్రావెల్ సెట్స్ కానీ, ఈ విధంగా వచ్చేసి షూస్ కానీ, తర్వాత స్లిప్పర్స్ కానీ, ఆ తర్వాత ఇక్కడ చూడండి సార్ స్పిరిచువల్. ఇది కొంచెం మనం ఆలోచించాలి. టోటల్ ప్రపంచంలోనే వరల్డ్ ఫస్ట్ టాకింగ్ భగవద్గీత, టాకింగ్ రామాయణ, హనుమాన్, సంపూర్ణ హనుమాన్ మాట్లాడేటివన్నీ మనకు బుక్స్ తయారు చేశారు సార్. ఈ బుక్స్ మీద ఈ టెడ్ ఉంది కదా, ఈ పెన్ను లాంటిది, ఇది తీసుకెళ్ళి ఆ బుక్ మీద టచ్ చేస్తానంటే మనకి చదివి వినిపిస్తుంది. మీరు కావాలంటే ఒక్కొక్క శ్లోకం వినొచ్చు, కావాలంటే ఒక్కొక్క చాప్టర్ వినొచ్చు. ఆ విధంగా ఎవరికైతే చదవడానికి కొంచెం కష్టంగా ఉందో లేదంటే చదవడానికి ఓపిక లేదు, జస్ట్ దాని మీద పెట్టేసి అక్కడ పెట్టేసామంటే ఆటోమేటిక్గా మనకు అది వినిపిస్తూనే ఉంటుంది, చెప్పి వినిపిస్తూ ఉంటుంది. అలాంటి బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సార్. అన్ని రకాల బుక్స్ మనం తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అగరబత్తీల దగ్గర నుంచి, ధూపాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్. అన్నీ మనకు పూజ ఐటమ్స్ కావాల్సిన పూజ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ. తర్వాత ఇది బెస్ట్ బుక్ సార్ చిల్డ్రన్స్కి వచ్చేసి. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం చాలామంది పిల్లలు ఫోన్కు, టీవీకి అడిక్ట్ అవుతూ ఉన్నారు సార్. అలా ఫోను, టీవీ అడిక్ట్ అవ్వకుండా ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే ఈ బుక్స్ వచ్చేసి టోటల్ ఈ బుక్స్ కానీ ఇవి కానీ టోటల్ మనకు 12 లాంగ్వేజ్లు వస్తాయి సార్. టోటల్ అంటే అన్ని లాంగ్వేజ్లు, ఇండియాలో ఉన్న ఏ లాంగ్వేజ్లు అన్నా ఆ లాంగ్వేజ్లో మనం దానిలో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బుక్స్ ఏం చేస్తామంటే ఈ టెడ్ తీసుకెళ్ళి ఈ బుక్స్లో ఉన్న వర్డ్స్ మీద, లెసన్స్ మీద టచ్ చేసి అదే చదివి వినిపిస్తుంది. పిల్లలు ఎంటర్టైన్ అవుతారు, ప్లస్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా నేనేమంటానంటే ఈ టెడ్ అనేది ఒక టీచర్ లాగా పనిచేస్తుంది. చాలామంది మీరు టీచర్లు ఉంటే కనుక ఈ బుక్స్ ఎంత ఉపయోగపడతావో చూడండి పిల్లలకు. యాపిల్ మీద టచ్ చేసామంటే యాపిల్, ఏపీపీఎల్ఈ, యాపిల్ అని స్పెల్లింగ్ చెప్తుంది. అండ్ యాపిల్ ఏ విటమిన్ ఉంటుంది అని చెప్తుంది. యాపిల్ తింటే ఏంటి ఆరోగ్యానికి అని చెప్తుంది. ఆ విధంగా టోటల్ బ్రీఫ్గా ఇదాన్ని బ్రీఫ్ చేస్తుంది. ప్రెస్ 2 ఫ్రెంచ్ లాంగ్వేజెస్ కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ అవుతున్నాయి. ఓకే. ఇవన్నీ కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ ఈ విధంగా అన్ని కలిపి కూడా మనం కొనుక్కోవచ్చు. టీ షర్ట్ కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, శారీ కానీ, ఈ విధంగా కిచెన్ వేర్ కానీ ఏదో ఒకటి మనం మిక్సింగ్ చేసి కూడా కొనుక్కోవచ్చు. లేడీస్ సంబంధించిన పర్సనల్ ఐటమ్స్ కూడా మనం ఏదంటే అది అన్ని రకాల వస్తువులు కొనుక్కోవచ్చు సార్. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వస్తువులన్నీ చూస్తానంటే ఇవన్నీ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నామని మీకు అనిపిస్తుండొచ్చు. అనిపిస్తుందా? ఎస్ సార్. ఎక్కడో దగ్గర మనం కొంటూనే ఉన్నాం. ఈ వస్తువులు కానీ, ఈ వస్తువులని ఏవైనా ఆల్రెడీ మనం కొంటా ఉన్నాము. కరెక్టా? ఎస్ సార్. సో, ఈ వస్తువులన్నీ మనం ఎక్కడ కొంటామనేది ఇప్పుడు చూద్దాం సార్. ఇవన్నీ మనం కొంటాం గదా! ఎక్కడ కొంటాం? ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ డీమార్ట్‌లో కొంటాం, లేకుంటే స్మార్ట్ బజార్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో అండ్ లేకుంటే సూపర్ మార్కెట్ ఎక్కడో దగ్గర మనం బయట కొంటాం. కొంటామా? కొనమా సార్? యెస్. అక్కడ కొనడం వల్ల, ఇక్కడ కొనడం వల్ల యెస్. బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం సార్. ఇక్కడ మీరెళ్ళేసి ఈ వస్తువులన్నీ ఇందాక మనం ఏవైతే చూశామో, ఈ వస్తువులన్నీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో కొంటే, ఏ ప్లాట్‌ఫార్మ్‌లో డీమార్ట్‌లో గాని, సూపర్ మార్కెట్ గాని, అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని, మీషోలో గాని ఇక్కడ కొనడం వల్ల వాళ్ళు కోటీశ్వరులైపోతారు. వాళ్ళు మనకేమి ఇవ్వరు. ఓకేనా? సేమ్ ఇదే వస్తువులు మరి ఇక్కడ కొంటే బెనిఫిట్ ఏంటనేది మనం చూద్దాం సార్. ఇక్కడ ఒకవేళ మనకు కావాల్సిన వస్తువులు ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ వచ్చేసి ఒక 15,000-20,000 రూపీస్ ప్రతి నెల ఖర్చు పెడతారు సార్. వాళ్ళకి ఇంట్లో కావాల్సిన గ్రోసరీస్, మిగతా వస్తువులు అని చెప్పేసి ఖర్చు పెడతారు. అలాంటిది లైఫ్‌లో ఒక టైం ఒకే ఒక్కసారి మన జీవితంలో సేఫ్ షాప్‌లో కొనడం ద్వారా ఏం బెనిఫిట్స్ వస్తాయని చూడండి సార్. ఇప్పుడు ఈ వస్తువులన్నీ మనకు అవసరమైనవి కదా! ఇదే వస్తువులు మనం ఎక్కడో దగ్గర కొంటున్నాం కదా! అక్కడ కొంటేనంటే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళకి డబ్బులొస్తాయి. మరి సేఫ్ షాప్‌లో కొంటే మనకేం బెనిఫిట్స్ వస్తాయని ఇది తెలుసుకోవాలి. మీరు అనిపిస్తుండొచ్చు ఇప్పుడు, ఓహో! ఇవన్నీ మాకెందుకు? మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, మాకు చూపిస్తున్నారంటే యెస్ 100% మీకు చూపిస్తున్నాం. మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాం. కానీ ఎందుకనేది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సూపర్ మార్కెట్ వాళ్ళు, డీమార్ట్ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, మీషో వాళ్ళు, అమెజాన్ వాళ్ళు మీకేం ఫ్రెండ్స్ ఏం కాదే. మీ రిలేషన్ ఏం కాదే. అండ్ మీకు బెనిఫిట్స్ కూడా లేవు గదా! అదే ఇక్కడ గూడా ఆ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని తెలిస్తే మనం ఎందుకు కొనాలనే విషయం అర్థమవుతది సార్. ఒక 15,000-20,000 రూపీస్ మనకు కావాల్సిన వస్తువులు మనం షాపింగ్ జేసుకోవాలి. ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 రూపీ కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదిక్కడ. జస్ట్ మనం షాపింగ్ జేసుకుంటాం. ఓకే. ఆ షాపింగ్ జేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఎందుకు షాపింగ్ జేయాలి? ఇక్కడ ఎందుకు షాపింగ్ జేయాలంటే ఎందుకు షాపింగ్ చేయాలి? వై షాపింగ్ 15,000-20,000 ఎందుకు ఖర్చు చేయాలంటే, ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ నీడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. అందరికి ఇవి కావాలి సార్. ఏమేం కావాలి? ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల వారం, వారం ఇన్‌కమ్ వస్తుంది. సెక్యూరిటీ వస్తుంది 3 జనరేషన్. పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది.
ఫారెన్ ట్రిప్స్ వస్తాయి అండ్ రెస్పెక్ట్ కూడా వస్తుంది ఈ బిజినెస్లో మనం షాపింగ్ చేయడం ద్వారా. ఒక్క షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల, మన షాప్ని డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయంటే మరి మీరు చెప్పండి సార్, అక్కడ షాపింగ్ చేయాలన్నా లేదంటే సేఫ్ షాప్లో షాపింగ్ చేయాలన్నా? సో 100% సేఫ్ షాప్లో చేయొచ్చు అనుకుంటా. వీక్లీ ఇన్కమ్, మనం చేస్తున్న జాబ్ కాకుండా, మనం చేస్తున్న పని కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ప్రతి వారం ఇన్కమ్ వస్తుంది ఈ బిజినెస్లో షాపింగ్ చేయడం ద్వారా. సెక్యూరిటీ సార్, మనం ఈ బిజినెస్లో ఒక 4 to 5 ఇయర్స్ చేసిన తర్వాత మనకేమైనా సడన్గా ఏమైనా జరిగిందంటే 4 లక్షల నుంచి 25 లక్షల రూపాయల కంపెనీ సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క రూపాయి కట్టం మనం ఇక్కడ, డబ్బులు కట్టకుండానే అలాంటి సెక్యూరిటీ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటారు, అలాంటి బెనిఫిట్ ఉంది ఈ బిజినెస్లో జస్ట్ ఒక షాపింగ్ చేయడం వల్ల. ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది ఈ బిజినెస్లో. మనం షాపింగ్ చేస్తూ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, మనం ఒకవేళ 100 సంవత్సరాలు మీరు బతికి ఆ తర్వాత మనం లేకుంటే కూడా ఈ సేమ్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో, ఈ వారం వారం వచ్చే ఇన్కమ్ మన కంపెనీ మన పిల్లలకి ఇస్తుంది సార్. మన ఫ్యామిలీకి, మన పిల్లలకు కూడా కంటిన్యూగా ఇస్తుంది. ఓకేనా? అది కాకుండా ఫారెన్ ట్రిప్స్ ఈ బిజినెస్లో మీరు కొంచెం సీరియస్గా తీసుకొని ఒకవేళ మనం చేస్తే, చేయకపోతే కూడా నో ప్రాబ్లం, చేస్తేనంటే మీరు ప్రతి సంవత్సరం 3 సార్లు 3 టైమ్స్ ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి రావచ్చు. ఎందుకంటే చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి, మేము ఫారెన్ వెళ్ళాలి, మా పిల్లల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి. అలాంటి డ్రీమ్స్ కూడా మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి జస్ట్ ఒక షాపింగ్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ రెస్పెక్ట్ పెరుగుతుంది, ఎందుకంటే టోటల్ మీరు ఇక్కడ ఒక సెలబ్రిటీ అయిపోతారు ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల. ఎలా సెలబ్రిటీ అవుతారంటే ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు వీళ్ళందరూ మనకు తెలుసు కదా, వీళ్ళందరూ మనకు తెలుసు సార్. కొంచెం మనం ప్రాక్టికల్గా రండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. వీళ్ళందరూ వాళ్ళు చేసే పని కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎక్స్ట్రాగా ఒక పని చేస్తున్నారు. ఆ పని ఏంటిదంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అవునా? వీళ్ళందరూ యాడ్స్ ఇస్తున్నారు లేదా? సో ఇక్కడ ఏమంటున్నాడు, మహేష్ బాబు డ్యూ తాగమంటున్నాడు, షారూఖ్ ఖాన్ వచ్చేసి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ పెట్టుకోమంటున్నాడు, నయనతార వచ్చేసి స్లైస్ తాగమంటుంది, అండ్ ఈమె కత్రినా కైఫ్ వచ్చి లక్సో పెట్టుకోమంటుంది, మిగతా అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు గురించి వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు సార్. వీళ్ళు ఫ్రీగా చేస్తారా, డబ్బులు తీసుకుంటారా? 100% డబ్బులు తీసుకుంటారు. 1000 రూపాయలు 2000 తీసుకుంటారా, క్రోడ్స్లో తీసుకుంటారా? క్రోడ్స్లో తీసుకుంటారు. కరెక్టా? సో ఇక్కడ వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్, వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మన కంపెనీ ఏమంటుంది, సేఫ్ షాప్ కంపెనీ ఏమంటుందంటే మీరు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కోండి, మీరు యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు మీరే ప్రమోట్ చేయండి అంటే మా కంపెనీకి సెలబ్రిటీస్ మీరే అంటుంది. అప్పుడు ఏం చేస్తుంటే వీళ్ళ అవసరం మన కంపెనీకి లేకుండా అయిపోతుంది. వీళ్ళ పని మనం చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఇచ్చే పేమెంట్ మనకిస్తారు. సింపుల్గా థింగ్ అర్థం చేసుకోండి మీరు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఓకేనా? మనం ప్రొడక్ట్ మనం యూజ్ చేసుకొని మన ఇంటి పక్కల ఉండే వాళ్ళకు, మన ఇంటి వెనకాల ఉండే వాళ్ళకు, మన ఫ్రెండ్స్కు, మన రిలేషన్కు వాళ్ళకి ఏం చెప్తాం, సార్ మీరు రిలయన్స్లో, డీమార్ట్లో, సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సేఫ్ షాప్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ నేను కొన్నాను, ఈ వస్తువులు చాలా బాగున్నాయి, నేను యూజ్ చేస్తున్నాను, సేమ్ కూడా మీరు కూడా యూజ్ చేయండి అని వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా కొంటారు. ఆ కొనడం ద్వారా మనం అడ్వర్టైజ్మెంట్ చేశాం కాబట్టి కంపెనీ మనకు కమిషన్ ఇస్తుంది. ఓకేనా? వీళ్ళు చూడండి, ఏ ప్రోడక్ట్ వీళ్ళు మోసుకెళ్ళి అమ్మరు సార్. ఈ సెలబ్రిటీస్ ఎవరు మోసుకెళ్తారా? ఏ వస్తువును మోసుకెళ్ళి అమ్మరు వాళ్ళు. వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే ఈ వస్తువు ఇలా ఉంటుంది, ఈ వస్తువు ఇలా ఉంటుంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అంతే వాళ్ళ పని. సేమ్ ఇక్కడ మనం కూడా ఇఫ్ యూ నీడ్ టు ఎర్న్, ప్రమోట్ లైక్ ఏ సెలబ్రిటీ. మీరు కూడా సంపాదించాలనుకుంటున్నారా, సెలబ్రిటీ లాగా ప్రమోట్ చేయండి. ఇక్కడ వస్తువులు తీసుకొచ్చి మనం పెట్టుకొని షాప్ పెట్టుకొని అమ్మాల్సిన అవసరం లేదు సార్. మనం మోసుకెళ్ళి బ్యాగ్లు వేసుకొని అమ్మాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ మీరు వాడే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు గురించి మీరు 10 మంది దగ్గర షేర్ చేసుకుంటే చాలు. ఓకేనా? అండ్ ఫైనల్ ఒక విషయం వీళ్ళ గురించి చెప్తాను సార్, అర్థం చేసుకోండి. వీళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా, మనకన్నా తక్కువ సంపాదిస్తున్నారా? సెలబ్రిటీస్ 100% మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. కరెక్టా? సో వీళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి మనం వెళ్ళి వీళ్ళ పని చేస్తే బాగుంటుందా, వీళ్ళు వచ్చి మన పని చేస్తే బాగుంటుందా? మనం వీళ్ళ పని చేస్తే వీళ్ళలాగా సంపాదిస్తాం, వాళ్ళు మన పని చేస్తే మనలాగా సంపాదిస్తారు. సో అందుకోసం మనం కూడా ఇక్కడ ఈ సెలబ్రిటీస్ లాగా వర్క్ చేస్తే వీళ్ళకి 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు వస్తే కనీసం మనకు 1 కోటి కూడా రాదా? ఆ విధంగా ఆలోచించి పని చేయడం స్టార్ట్ చేయండి సార్. కంపెనీ ఎంత పెద్ద విజన్ పెట్టుకొని ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి సార్. నేను వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి, నేను మీకైనా డబ్బులు ఇవ్వాలి. సో సెలబ్రిటీస్కి ఇచ్చే డబ్బులే నేను నా కస్టమర్స్కి ఇస్తానని చెప్పేసి కస్టమర్ని అసోసియేట్ చేసుకొని కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. ఓకేనా? సో ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ చిన్న పని చేయొచ్చా? మీరు ఏదైతే పేస్ట్ వాడుతున్నారో పేస్ట్ గురించి చెప్పండి, మీరు సోప్ వాడుతుంటే సోప్ గురించి చెప్పండి. జస్ట్ మన వాళ్ళకు మీరు కూడా ఇది వాడడం అని చెప్పడమే సార్. అలా చెప్పడం వల్ల వీళ్ళకి వెళ్ళే అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ మనకు వస్తుంది, మనకి ఇస్తారు. ఓకే, ఇక్కడ చూడండి సార్, వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళ బాడీలు ఈ విధంగా ఉంటాయి, అండ్ అది యూజ్ చేసే వాళ్ళ బాడీలు ఈ విధంగా ఉంటాయి.
నిజమా కాదు చెప్పండి. వీళ్ళేమో ఎస్. అదే అదే అడ్వర్టైజ్మెంట్ చేసి వీళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. వీళ్ళేమో సిక్స్ ప్యాక్లు రెడీ చేసుకొని తిరుగుతా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది అడ్వర్టైజ్మెంట్ చూసి తినేసి వీళ్ళ లైఫ్లో ఇలా అయిపోతున్నాయి. సేమ్ ఆ విధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే ఎన్నో చోట్ల ఏదో ఒక వస్తువు అక్కడ చూసి ఇక్కడ చూసి అట్రాక్ట్ అయిపోయి మనం కొనేసి వాడుతూ ఉన్నాం సార్. అందుకోసం మన వస్తువులు మనం ప్రాపర్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడదాం, మనం యూజ్ చేసుకుందాం, మనం బిలీవ్ అయిన తర్వాత మనం 10 మందికి చెప్పుదాం. ఓకేనా? సో సెలబ్రిటీ లోపల మన అడ్వర్టైజ్మెంట్ లోపల ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ సేఫ్ షాప్ ఏం చేస్తుందంటే మనకు ఒక రకమైన ఇన్కమ్ కాదు సార్, 10 రకాల ఇన్కమ్ ఇస్తుంది ఇక్కడ. పని ఒక్కటే, పని ఒక్కటే. ఆ పని ఏంటిది? అడ్వర్టైజ్మెంట్ చేయడం, మన వస్తువులను మనం ప్రమోట్ చేయడం అండ్ 10 రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ మన సెక్యూరిటీ, మన ఫ్యామిలీ పిల్లలు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు విషయం అర్థమైంది కదా. ఈరోజు మనకు కావాల్సిన వస్తువులు ఒక 15,000 to 20,000 రూపీస్ మనం షాపింగ్ చేసుకున్నాం. 15,000 నుంచి 20,000 రూపాయలు మనం షాపింగ్ చేసుకున్నాం షేప్ షాప్లో. షాపింగ్ చేసుకొని ఒక 1 ఇయర్ టైం తీసుకొని ఒక 1 ఇయర్లో ఒక 100 మెంబర్స్కి మనం రెఫర్ చేయొచ్చా? జస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చా? ఇది చాలా కష్టమైన పనేనా? ఏమి కాదు. 100% మనం చెప్పొచ్చు సార్. ఒక 100 మందికి చెప్పాం. సార్ మీరు కూడా బయట ఎక్కడ షాపింగ్ చేయకండి. ఇక్కడ షాపింగ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? మనం జస్ట్ ఏదన్నా ఒక షాపింగ్ మాల్‌లో ఒక డిస్కౌంట్ అని పెడతారు సార్ వాళ్ళొక 10%, 20% డిస్కౌంట్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కొంటాం మనం. అవునా? ఒక చిన్న డిస్కౌంట్ ఆశపడి మనం అవసరమైంది అనవసరమైన వస్తువులు కూడా కొంటాము. మరి ఇక్కడ లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇస్తున్నారంటే ఇక్కడ ఎందుకు కొనకూడదు? ఒకసారి క్వెషన్ చేసుకోండి. జీవితాంతం మనకి ఇన్కమ్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది అంటే ఇక్కడ కొనకూడదా? కొనాలన్నా కొనొద్దా మీరే ఆలోచించండి. అండ్ ఎందుకు ప్రమోట్ చేయకూడదు? సెలబ్రిటీస్ ప్రమోట్ చేసి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ స్ప్రైట్ తాగరు, వాళ్ళు వచ్చేసి ఆ క్రీమ్ యూజ్ చేయరు, వాళ్ళ సోప్ యూజ్ చేయరు, అయినా కూడా వాళ్ళు చెబుతున్నారు. మనం ఇక్కడ యూజ్ చేసి బాగుంటే తర్వాత చెప్పండి అని మనం గ్యారంటీ ఇస్తున్నాం. సో అలాంటిది మనం ఒక 1 ఇయర్లో ఒక 100 మందికి చెబితే 100 మందికి రెఫర్ చేస్తే 100% 100 మంది కొంటారు. ఒకవేళ 100 కొనకపోయినా దాంట్లోంచి కనీసం అంటే మీకు తెలిసి ఎంతమంది షాపింగ్ చేయొచ్చు? 100 మందికి మనం రెఫర్ చేశాం. 100 మందికి ఇన్ఫార్మ్ చేశాం. ఎంతమంది షాపింగ్ చేయొచ్చు? సో, నేను అనుకుంటున్నాను కనీసం ఒక 10 మెంబర్స్ అయితే షాపింగ్ చేయొచ్చు. ఓకే. 10 మంది షాపింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2026లో ఉన్నాం మనం. 2026లో మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 15,000 to 20,000 రూపీస్ వస్తువులు మనం షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ చేసుకొని ఒక 100 మెంబర్స్‌కి మనం రెఫర్ చేశాం 1 ఇయర్‌లో. 2026 మొత్తం టోటల్‌లో. చేస్తే ఒక 10 మెంబర్సే కొన్నారు. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా వింటే మీది అర్థమవుతుంది సార్. కొంచెం చూడండి ఇది. ఫస్ట్ ఇయర్‌లో మనం షాపింగ్ చేసుకొని, ఆ వస్తువుల గురించి మనం జస్ట్ ఒక 100 మెంబర్స్‌కి మనం రెఫర్ చేస్తే 10 మంది కొన్నారు. 10 మంది కొంటే ఒక మనిషి ద్వారా మనకు రూ. 1000 వచ్చిందంటే టోటల్ 10 మంది కొంటే 10,000 వచ్చింది సార్. మనం ఖర్చు పెట్టింది 20,000 మనకు రిటర్న్ వచ్చింది ఎంత? 10,000 రిటర్న్ వచ్చింది. ఎందుకు రిటర్న్ వచ్చిందంటే మనం రెఫర్ చేయడం వల్ల. మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈ కంపెనీలో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఇక్కడ కొనుక్కోండి అని చెప్పేసి మనం అడ్వర్టైజ్మెంట్ చేశాం. సెలబ్రిటీలు చేసే పని మనం చేశాం. సో ఆ సెలబ్రిటీస్కి వెళ్ళే డబ్బులు మనకు వచ్చినాయి. ఇక్కడ 10,000 వచ్చినాయి సార్ ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ చూడండి రెండో సంవత్సరంలో 2027లో ఇప్పుడు మన దగ్గర 10 మంది ఉన్నారు టీం. ఫస్ట్ మనం ఒక్కరే ఉన్నాం, ఇప్పుడు 10 మంది ఉన్నారు. ఈ 10 మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఎవరికైనా ఒకరికి రెఫర్ చేస్తారు కదా, వీళ్ళు కూడా ఒకరొకరు 10 మెంబర్స్కి రెఫర్ చేస్తారు. రెఫర్ చేస్తే వీళ్ళకు కూడా ఒక 10% జాయిన్ అవుతే టోటల్ 100 మెంబర్స్ అవుతారు సార్. రెండో సంవత్సరంలో 100 into 1000 రూపీస్ అంటే 1,00,000 రూపీస్ వచ్చింది. రెండో సంవత్సరం మన ఇన్కమ్ ₹1,00,000 అయిపోయింది. ఖర్చు పెట్టింది ఎంత? అదే 20,000. కానీ రెండో సంవత్సరం మనకు వచ్చిన ఇన్కమ్ ₹1,00,000 అయిపోయింది. అండ్ ఈ 100 మంది మనకు తెలియకున్నా కూడా పర్లేదు సార్. వేరే వాళ్ళు రెఫర్ చేసినా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే దీనిలో సీనియారిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది మనకు. ఎవరు ముందు షాపింగ్ చేసుకుంటారో వాళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆ విధంగా సీనియారిటీ ప్రొవైడ్ అవుతుంది కాబట్టి మన కింద ఎంతమంది రెఫర్ చేసినా ఆ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. సో రెండో సంవత్సరం మన ఇన్కమ్ ₹1,00,000 అయిపోయింది. అండ్ మూడో సంవత్సరం చూడండి, ఇప్పుడు 100 మంది ఉన్నారు మన దగ్గర. ఈ 100 మంది ఒకరొకరు 10 మెంబర్స్కి రెఫర్ చేసినారంటే టోటల్ 1000 మెంబర్స్ అయిపోతారు. 1000 మెంబర్స్ ఇంటూ 1000 రూపీస్ అంటే దాదాపు 10,00,000 రూపీస్ అయిపోయినాయి సార్. 10,00,000 రూపాయలు సంపాదించుకున్నాం మనం 3 సంవత్సరాలకి. ఖర్చు పెట్టింది ఎంత? 20,000 రూపీసే. ఇక్కడ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అర్థమవుతుంది సార్. మీరు కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. మళ్ళీ మీరు కొంటే కూడా మీకు ఇన్కమ్ వస్తది. మీరు రెఫర్ చేసినా ఇన్కమ్ వస్తది సార్. అలాంటి బెనిఫిట్ ఉంది ఇక్కడ. మూడో సంవత్సరం వచ్చేసి మనకు ₹10,00,000 ఇన్కమ్ వచ్చింది 2028లో. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర 1000 మంది టీమ్ ఉన్నారు సార్. ఈ 1000 మంది ఒకరొకరు 10 మెంబర్స్‌కి రెఫర్ చేశారంటే టోటల్ 10,000 మెంబర్స్ అయిపోతారు. 10,000 ఇంటూ 1000 రూపీస్ అంటే దాదాపు 1,00,00,000 రూపీస్ మనం ఇన్కమ్ తీసుకుంటాం వితిన్ 4 ఇయర్స్ లోపల.
నిజంగా మీకు ఈ ప్లాన్ విన్నారంటే ఎంత మిరాకిల్ అయిపోవాలి తెలుసా? ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. ఇన్ని రోజుల నుంచి మాకు ఈ అవకాశం ఎందుకు దొరకలేదనే విధంగా ఫీల్ అవ్వాలి. నిజంగా మీకు అర్థమైతే, ప్లాన్ అర్థమైతే. ఎందుకంటే ఒక 15,000 to 20,000 రూపీస్ షాపింగ్ చేసి, ఖర్చు పెట్టేసి 4 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించుకునే ఆప్షన్ మీరు ఇంతకుముందు ఎక్కడైనా విన్నారా? ఎంత మంచి బిజినెస్ ఆప్షన్ సార్. ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వట్లేదు మనం ఇక్కడ. జస్ట్ మనకు కావాల్సిన ప్రొడక్ట్ మనం కొంటున్నాం. మనం జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? అలాంటి చేయడం వల్ల ఇక్కడ చూడండి 4 సంవత్సరాల్లో దాదాపు ₹1,00,00,000 మనం ఇన్‌కమ్ తీసుకుంటున్నాం సార్. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుందంటే నిజంగా ఇంత ఇన్‌కమ్ వస్తదా? సో, దీనికోసం మనం ఏం చేద్దామంటే మీకు ఎవరికైతే డౌట్ ఉంటే ఒక చిన్న అగ్రీమెంట్ రాసుకుందాం. 4 ఇయర్స్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేయండి. ₹1,00,00,000 వస్తుందని చెప్పేసి మేము గ్యారంటీగా మీకు అగ్రీమెంట్ రాసుకుందాం సార్. దానికి మేము గ్యారంటీ ఉన్నాం. ఒకవేళ మీరు ఈ బిజినెస్ ఇది విన్న తర్వాత కూడా మీరు షాపింగ్ చేయకపోతే నో ప్రాబ్లమ్ సార్. మీరు ఒక చిన్న గ్యారంటీ ఇవ్వండి నాకు. మీరు షేప్ షాప్‌లో ఎవరు జాయిన్ అవ్వకండి. ఎవరు షాపింగ్ చేయకండి షేప్ షాప్‌లో. బయటనే రిలయన్స్ వాళ్ళనే బతికించండి. అంబానీ వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గరే కొనండి. సూపర్ మార్కెట్ వాళ్ళ డబ్బులు లేవు వాళ్ళ దగ్గరే కొనండి మీరు, నో ప్రాబ్లమ్. కానీ ఒక చిన్న గ్యారంటీ నాకు ఇవ్వండి. ఆ గ్యారంటీ ఏంటంటే ఇక్కడ మీరు 4 సంవత్సరాలలో ఎప్పుడు కూడా నేను ₹20,000 ఎక్కడ ఖర్చు పెట్టనని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇక్కడ 4 సంవత్సరాల్లో 20,000 ఖర్చు పెడితే ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం మనకుంది. నేనేమంటున్నాను 1,00,00,000 రాలేదు సార్. 50,00,000 వస్తే నష్టమా? 50,00,000 కాదు 25,00,000 వస్తే కూడా నష్టమా? 10,00,000 వస్తే కూడా నష్టమా చెప్పండి? సో, ఆ విధంగా ఇక్కడ ఏదో రకంగా మనకి ఇన్‌కమ్ తీసుకునే అవకాశం దొరుకుతుందంటే, ఇది ఎంత సీరియస్‌గా తీసుకోవాలో ఆలోచించండి సార్. సో, ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం మీ దగ్గరుంది. అండ్ మీరు ఒకవేళ ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటే, మీరు నాకు ఆ గ్యారంటీ ఇవ్వండి. మేము ఎక్కడ కూడా ఇది మా జీవితంలో ₹20,000 ఎప్పుడు ఖర్చు చేయలేదు. అండ్ 4 సంవత్సరాలు మేము 20,000 అసలు ఖర్చే పెట్టమని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఎక్కడో దగ్గర ఖర్చు చేయాలి. ఆ ఖర్చు ఎక్కడ చేసినా ఒక్క రూపాయి రాదు మనకు. అది ఇక్కడ ఎందుకు చేయకూడదు? ఆలోచించండి ఒకసారి. ఓకేనా? సో, ఇది కాకుండా ఈ విధంగా ఫారెన్ ట్రిప్స్ సార్. ఎవ్రీ 3 మంత్‌కి ఒకసారి ఫారెన్ ట్రిప్స్ వస్తా ఉంటాయి మనకు. ఇది మీరు కావాలంటే కంప్లీట్ చేసుకొని ఫారెన్ ట్రిప్ ఎళ్ళొచ్చు ఫ్రీగా. లేదు నేను ఒకవేళ ఎళ్ళననుకుంటే ఆ ట్రిప్‌కి ఎంతైతే ఖర్చవుతుందో ఆ డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. మన అకౌంట్‌లోకేస్తారు. ఓకేనా? అండ్ ప్రాపర్ అది కూడా ఎలా టీడీఎస్ కట్ చేసుకొని. గవర్నమెంట్ ప్రూఫ్డ్ కంపెనీ. ఓకేనా? సో, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రండి. ఇక్కడ మనకు ప్రతి 3 సంవత్సరాలకు ట్రిప్స్ వస్తాయి. ఓకే. అది గాకుండా 3 జనరేషన్ సెక్యూరిటీ. ఇక్కడ రేపటి నాడు మనం ఈరోజు చేసే పని ఆగిపోయిందంటే మీ ఇన్‌కమ్ ఆగిపోతది. మీరు ఏ జాబ్ జేసినా, ఏ వర్క్ జేసినా, ఏ పని జేసినా గూడా మీ పని ఆగిపోతే ఇన్‌కమ్ ఆగిపోతది. కానీ సేఫ్ షాప్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, మనం ఆగిపోతే గూడా రేపటి నాడు ఒక 100 మంది టీమ్ అయ్యిండ్రు. మనం లేకుంటే గూడా ఆ టీమ్ వర్క్ చేసి గూడా మన పిల్లలకి రేపటి నాడు ఇన్‌కమ్ ఒస్తది. ఇలాంటి ఆపర్చునిటీ మన దగ్గర ఉంది సార్. దానికోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ చూడండి. ఈ విధంగా మనం కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత సపోజ్ మనకేమైనా జరిగిందంటే, ఈ విధంగా అనుకోకుండా సార్ ఎవ్వరికేం జరగకూడదు. ఒకవేళ జరిగితే, ఆ విధంగా జరిగితే మనకు టీము ఈ విధంగా లెవెల్ వైస్‌గా మనకి ఇన్‌కమ్ ఇస్తారు సార్. ఇది స్పాట్‌గా ఇచ్చేది. ఇది టోటల్ లైఫ్ లాంగ్ కాదు సార్. ఆ స్పాట్‌లో ఇచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మనకు వారం వారం వచ్చే డబ్బులు అవి వస్తూనే ఉంటాయి ఫ్యామిలీ పిల్లలకి. అది నో ప్రాబ్లమ్. ఇలా యాక్సిడెంటల్ అవుతే గిన మనకు 7 ర్యాంకులుంటే 4,00,000, 8 ర్యాంకులుంటే 6,00,000, 9థ్ ర్యాంకులుంటే 10,00,000, 10థ్ ర్యాంకులుంటే 15,00,000 అండ్ 11థ్ ర్యాంకులుంటే ₹25,00,000 మనకు స్పాట్‌కి ఇచ్చేస్తారు సార్. ఇక్కడ ఒక్క రూపాయి మనం దీనికి కట్టాల్సిన అవసరం లేదు. బయట మీరు ఆలోచించండి. ఒక ఎల్ఐసీ తీసుకోవాలంటే ఎన్ని డబ్బులు కట్టాలి? ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఏదైనా ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఎన్ని డబ్బులు కట్టాలి సార్? ఇక్కడ ఒక్క రూపాయి సింగిల్ రూపీ పే చేయకుండా ఒక షాపింగ్ ఆప్షన్ మనం మార్చుకోవడం ద్వారా, ఒక షాపింగ్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఇంత పెద్ద సెక్యూరిటీ రీజన్ వస్తుందంటే దీన్ని యూజ్ చేసుకోవాలనా? యూజ్ చేసుకోకూడదా? మనమే ఆలోచించండి. ఆ విధంగా రేపటినాడు మనం లేకపోతే మన పిల్లలు కూడా డబ్బులొస్తాయి మళ్ళీ. ఏదో ఈ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ బ్రేక్ అవ్వట్లేదు కంపెనీ. ఆ తర్వాత మన పిల్లలు కూడా ఇన్‌కమ్ ఇస్తున్నారంటే ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ మీరు అర్థం చేసుకోండి సార్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ, ఇక్కడ ఒక వీడియో ఉంది. ఇదొక్కసారి చూడండి. ఈళ్ళేందంటే వీళ్ళ స్టోరీ దొడ్డి లతా మేడం, వాళ్ళ హస్బెండ్ దొడ్డి దిలీప్ కుమార్. సాఫ్ట్‌వేర్ అతను హైదరాబాద్‌లో వర్క్ చేస్తూ ఉండేవాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ జస్ట్ ఏదో ఒక షాపింగ్ చేసుకో చాలా బావుందంటే షాపింగ్ చేశాడు. షాపింగ్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్, రిలేషన్ కొంతమందికి పరిచయం చేశాడు. ఆ ద్వారా బిజినెస్ అనేది పెరుగుతూ, పెరుగుతూ పోయింది. తర్వాత 2021 కరోనా వచ్చేసింది ఇతనికి. పాపం కరోనా అటాక్ అయిపోయి చనిపోయాడు సెకండ్ వేవ్‌లో. చనిపోయిన తర్వాత
వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు లక్షల ఇన్కమ్ వస్తుంది సార్. 2021లో ఆ వ్యక్తి చనిపోతే ఇప్పటి వరకు ఇన్కమ్ ఆగలేదు. ఇప్పుడు వాళ్ళ టీం దాదాపు 10,000 మంది టీం దాటిపోయారు సార్. 10,000 మెంబర్స్ టీం అయ్యారు. మరి చూడండి సార్, ఎవ్వరికైనా లైఫ్లో శాశ్వతంగా ఉందా? లేదు. కానీ మనం లేకపోతే పరిస్థితి ఏంటిది? ఈరోజు ఒకవేళ వీళ్ళ గురించి ఆలోచిస్తే, వాళ్ళ హస్బెండ్ ఆ రోజు తెలిసో తెలియకో షేప్ షాప్‌లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఈరోజు పరిస్థితి ఇలా ఉంది. ఒకవేళ షేప్ షాప్‌లో జాయిన్ అవ్వకపోతే వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చూడండి వాళ్ళు. వీళ్ళు చూడండి, ₹25,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు మ్యూచువల్ ఫండ్‌లో 25,00,000 ఉన్నాయి వాళ్ళకు. మీరు చెక్ చేసుకోండి మీ అకౌంట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత ఉన్నాయి మనకు? ఎందుకు చేయలేకపోతున్నాం? ఇన్కమ్ లేదు మన దగ్గర. అదే వీళ్ళు చూడు 80,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్నది. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా కంపెనీ ఈరోజు వీళ్ళని ఆదుకుంటుంది. కంపెనీ చదివిపిస్తుంది వాళ్ళ పిల్లలను. ఈరోజు ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. అంటే టోటల్ వచ్చే ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీ నుంచి వస్తుంది. మరి ఇలాంటి సెక్యూరిటీ అనేది నిజంగా మనకి ఇప్పుడు కాకపోయినా సార్, మధ్యలో కాకపోయినా రేపటి నాడు మన ఏజ్ అయిపోయిన తర్వాత చనిపోవాల్సిందే కదా! ఆ తర్వాతైనా కూడా ఇలాంటి సెక్యూరిటీ ఒకటి మన పిల్లలకు అవసరమా లేదా ఒకసారి చూడండి. ఈరోజు వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎలా ఉందో. సో, ఈ విధంగా ఈరోజు వాళ్ళు లేకపోయినా గూడా, వాళ్ళ హస్బెండ్ లేకపోయినా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటున్నారంటే, మరి ఇది ఎలాంటి కంపెనీ ఒకసారి ఆలోచించండి సార్. ఒకవేళ మీరు చెప్పండి, ఆయన ఆ రోజు ఏదన్నా నాకెందుకులే నేను చేయనని చెప్పేసి షేప్ షాప్ చేయకునుంటే, ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఉండేవాళ్ళు బాగానే ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళో తెలీదు. కానీ ఇలా అయితే ఉండకపోయేవాళ్ళు ఖచ్చితంగా. కరెక్టే కదా సార్. సో, నేనేం చెప్తానంటే సీరియస్‌గా తీసుకోండి. ఈరోజు మనం ఏమైతే వింటున్నామో, ఒక షాపింగ్ చేయడం వల్ల, ఒక షాపింగ్ డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల ఇంత పెద్ద అవకాశం దొరుకుతుందంటే దీన్ని యూజ్ చేసుకోవాలా లేదా? మీరే ఆలోచించండి సార్. ఎందుకంటే స్పాట్ థింకర్ ఎవరైతే క్లియర్‌గా ఆలోచిస్తారో వాళ్ళు ఈ విధంగా ఆలోచించండి. ఇక్కడ చూడండి సార్. సేఫ్ షాపులో ఏమొస్తున్నాయి? వెల్త్ వస్తుంది, హెల్త్ వస్తుంది అండ్ సెక్యూరిటీ వస్తుంది. ఈ 3 మీకు ఎక్కడైనా దొరుకుతాయా? మీరు జాబ్ చేస్తే ఈ 3 దొరుకుతాయా? దొరకవు. ఎక్కడైనా పని చేస్తే దొరుకుతాయా? లేదు. ఇవన్నీ దొరికేది ఓన్లీ సేఫ్ షాప్‌లో మాత్రమే. ఓకే. సో, థాంక్ యూ సార్. చాలా హ్యాపీగా అనిపించింది మీ దగ్గర మాట్లాడినందుకు. ఏం లేదు సార్, స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. ఆలోచించింది చాలు. మనం 10 ఇయర్స్ నుంచి